ఉండాలి. వెల్కమ్ టు అవర్ 69 న్యూస్. విన్ చేయండి, విన్ బట్టి విన్ వెల్ విషర్, విన్ డిస్కోర్స్. ఇవాళ మన టాపిక్ 2024 లో వచ్చిన రాడ్ రొటీన్ రోత పుట్టించిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రాడ్ మూవీస్. Radha 550 Steel TMT. మీ ముందుకు తెస్తున్నాం 69 న్యూస్. అందరూ కింద నుంచే పైకి వస్తుంటారు కాబట్టి మేము కూడా మా లిస్ట్ లో కింద నుంచే పైకి వస్తుంటాం. ఈ ఇయర్ లో మంచి మూవీస్ కంటే రాడ్ మూవీస్ ఎక్కువ కాబట్టి దానిలో ఉన్న టాప్ 6 మీ ముందుకు తెస్తున్నాం. ఇక మన లిస్ట్ లో ఇది కంగువా కాదు, సూర్య వాళ్ళందరూ వచ్చి వంగోవా వంగోవా అన్నట్టుంది. అసలు ఈ మూవీలో మెంటల్ టార్చర్ భయ్య. ఒక్కొక్కడు అరుస్తూనే ఉంటాడు. అరే ఎందుకు అరుస్తున్నారా మీరంతా అని అనిపిస్తుంది. కామెడీ అనుకుంటాం కాదు, క్రింజెస్ క్రింజో బేహా. దీనిలో ఏమైనా ఉందా? ఫస్ట్ హాఫ్ స్టోరీలో కూడా ఏం లేదు. స్టోరీ ముంగడికే కదా. ఒకే ఒక షిప్ ఉంటుంది, అన్నిటికీ అదే. ఆ బోటు ఎప్పుడు ఒడ్డుకు రాదు, సినిమా ఎప్పుడు ఒడ్డుకు చేరదు. కానీ ఈ సినిమాలో ఒకే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటిదో తెలుసా? దిశా పటాన్ మామూలుగా ఉండదు భయ్యా. మాకు దిశా పతాన్ అయ్యి కాబట్టి ఈ మూవీలో వచ్చింది. భయ్యా తెలుసా, మూవీ పార్ట్ 2 ఉందంట. ఎవరు డైరెక్ట్ ఆపలేరే. స్టూడియోలో ఏంటి మట్క తగిలింది మనకు అందరికి ఒక పెద్ద జట్క. మేము మాట్లాడుతుంది టాప్ 5th లో ఉన్న వర్స్ట్ మూవీ అయిన మట్క. సో ఈ మూవీ అనేది ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ అండి. నార్మల్ గా దీన్ని సాగదీసి 2 గంటల 50 నిమిషాల సినిమా తీసాడు. అస్సలు లాగ్. ఈ మూవీలో మట్కా గేమ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వస్తుంది, నువ్వు డైరెక్ట్ గా సెకండ్ హాఫ్ కి వెళ్ళినా సరిపోతుంది. మూవీ అంతా ఇండియాకి డాన్ అసలు ఎలా అయ్యాడు, ఏం చేశాడు, ఇది కదా మనకు కావాలి. కానీ ఈ సినిమా గురించి డైరెక్ట్ నొప్పుకోవాలి రాచారి. ఎందుకు పార్ట్ 2 థియేటర్. అబ్బా సాయిరామ్. ఈ మూవీలో 2 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటిది? ఒకటి హీరోయిన్, ఇంకోటి నోరా ఫతే డాన్స్. ఏముంటుందిరా? నా కళ్ళతో చూడు మావా. అదే 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 హీరో కూడా మంచిగా యాక్టింగ్ చేసిందా? సరేలే, వరుణ్ తేజ్ కూడా బాగా యాక్టింగ్ చేశాడండి. సో దీంతో మట్కా రివ్యూ డన్. ఎంతైనా వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత సినిమాలే హిట్ అవ్వట్లేదబ్బా. అబ్బచ్చా మంచి మూవీ తీయచ్చా. సో దీంతో మీకు అర్థమైపోయి ఉంటుంది టాప్ 4 లో ఉన్నది మిస్టర్ బచ్చన్ బై రవితేజ. స్టార్టింగ్ లో మనకు అర్థమైపోతుంది ఇది ఒక రాడ్ రొటీన్ రోత పుట్టించిన మూవీ. స్టార్టింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా, మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాగేస్తాను, ఇదే ఆడదానిగా పుట్టుంటేనా. అది విన్న తర్వాత థియేటర్ బయటికి వెళ్ళిపోయాను నేను. కానీ బయట వర్షం పడుతుంది కాబట్టి థియేటర్లో ఉండి మళ్ళీ సినిమా చూడాల్సి వచ్చింది. ఎక్కడ చూసాం? పడుకున్నాం కదా. అంటే అలా చెప్పాలిరా రాకి. ఓకే రాకి. సార్ రవితేజ గారు, మాకు అర్థమైందండి మీరు రెట్రో ఫ్యాన్ అండి, రెట్రో పాటల ఫ్యాన్ అని. కానీ ఎందుకంటే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఏదో అమితాబ్ బచ్చన్ సాంగ్, ఏదో పాత సాంగ్ నువ్వు కాల్సి వస్తుంది మీకు. ఇప్పుడే అందిన తాజా వార్త, ఈ మూవీ తర్వాత రవితేజ్ చేసిన బిగ్గెస్ట్ స్టేట్మెంట్, నో మోర్ రీమిక్స్. దీంతో ఊపిరి పీల్చుకున్న టిఎఫ్ఐ ప్రేక్షక మహాశయుడు. రెండు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి హీరోయిన్, ఇంకోటి దాని నుంచి వచ్చే పాటలు. రే ఎవరైనా ఆపండి రవితేజ్ అని. నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కోసం స్కూల్కి వెళ్తున్నాడంట. ఆయననే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? వంచకుండా నన్ను అందరికి దించాడుగా. ఇంత మాట్లాడుతున్న మూవీ లైగర్ 2. ది ఫ్యామిలీ స్టారా? ఈ మూవీలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉండరో అలా ఉంటుంది ఈ మూవీ. మిడిల్ క్లాస్ పీపుల్ ఇజ్జత్ మొత్తం ఖరాబ్ చేసిన మూవీ ఇది. దోశ కూడా సీజే చేసిన వరస్ట్ మూవీ సార్ ఇది. ఈ మూవీలో హీరో బ్రదర్కి హీరోకి ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆర్క్ ఉంటుందండి. అది అసలు వరస్ట్, ఎవరికి అవసరం లేదు. అది వాళ్ళ బ్రదరా ఎవరు? చూసారా? మూవీ చూసిన వీనికే తెలీదు వాళ్ళ బ్రదర్ ఎవరు. అసలు లైగర్ సెకండ్ హాఫ్ కి ఈ మూవీ సెకండ్ హాఫ్ కి పెద్ద తేడా లేదండి. హీరోయిన్ ఒక బిగ్ షాట్ కూతురు, హీరోయిన్ కి గొడవ అవుతుంది. అండ్ హీరో గారికి లాస్ట్ జ్ఞానోదయం అవుతుంది, ఇదంతా నా కోసమే చేసిందిరా అని. ఇంకా ఎండింగ్ ఏంటి? పుచ్చుకు కథనే. కొండన ఖాతాలో ఇంకో లిప్లో పక్క. కొండన ఖాతాలో ఇంకోరు బలి కూడా. హీరో తోపు అనుకుంటాడు. సినిమాలోను బయట కూడా అంతేలేండి. ఈ సినిమా అసలు వర్స్ట్ లిస్ట్ లో టాప్ 2 లో ఉండాల్సింది. కానీ 2 రీజన్స్ వల్ల టాప్ 3 లో ఉంది. హీరోయిన్గా అంతే కదా. ఇప్పటికైనా మంచి మూవీస్ తీస్తే ఎప్పటికైనా టీఎఫ్ఐ కొండను ఎంకరేజ్ చేస్తుంది. టీఎఫ్ఐ కట్టుబాటు సార్. ముందుగా టాప్ 2 తెలుసుకునే ముందు ఈ లిస్ట్ లోకి రావాలనుకునే కుతూహలంగా కొన్ని మూవీస్ ఉంటాయి. వాటి మూవీస్ గురించి మీకు చెప్తాం. హారబుల్ మెన్షన్స్. ముందుగా మన లిస్ట్ లో మాథి. మామ
ఆ మూవీ గురించి వద్దురా, మనకి ముందు ముందే కొత్త ఛానల్, మనకు ఫుడ్ కూడా కావాలి తినడానికి. సెకండ్ వచ్చేసి ఆపరేషన్ వ్యాలంటైన్. ఒకే ఇయర్లో 2 రాడ్ మూవీస్ ఇచ్చిన ఘనత మన మెగా ప్రిన్స్ దక్కింది. వరుణ్ తేజ్. మూవీ వచ్చేసి గమ్ గమ్ గణేష. ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీని ఒక మూవీలో ఎలా తీయొచ్చు, ఒక ఫుల్గా మాన్యువల్ తయారు చేసి పెట్టాడు. ఆ మూవీ చూడండి, చూసి మాకు కామెంట్స్ ఎలా ఉందో చెప్పండి. తాత వస్తాడే రాడు దిబ్బిపోతాడే రాడు దిబ్బిపోతాడే, రాడు దిబ్బిపోతాడే. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము మాట్లాడుతుంది టాప్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఇండియన్ 2. సో ఈ మూవీ స్టార్ట్ అవుతుందండి, ఒక మంచి నోటు మీద స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 5 to 10 minutes సిద్ధార్థ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఆ తర్వాతనే పాపం సిద్ధార్థ్ క్యారెక్టర్ని పుష్పం చేసి పడేశాడు. నెక్స్ట్ పార్ట్లో తాత వస్తాడు, కంబ్యాక్ ఇండియన్ అనగానే మర్మకలు స్టార్ట్ చేస్తాడు. ఒకటి చేస్తేనేమో జెండర్ మారిపోతుంది, ఇంకోటి చేస్తేనేమో పాటలు పాడతాం, ఇంకోటేమో కాకుండా ఉరుకుతానే ఉంటాడు. అసలు ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుందండి. అది ఇంటర్వెల్ బ్యాంక్ కాదు, జస్ట్ ఇంటర్వెల్లో తాత ఎంట్రీ ఉంటుంది. అలా గాగుల్స్ పెట్టి జుట్టు ఇలా అని నడుచుకుంటూ వస్తా ఉంటాడు స్లో మోషన్లో. దానికి 2 నిమిషాలు ల్యాగ్ 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 అంటే ల్యాగ్ ఈ మూవీ. అసలు ఈ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ వల్ల. నువ్వే చూసుకోరా, ఒక కిక్ 2, ఒక మన్మధుడు 2, ఇప్పుడు ఒక ఇండియన్ 2. అంతేగా అంతేగా. ఆ క్లైమాక్స్ లో తాత 6 ప్యాక్ ఎంటర్ అయ్యింది, నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ ఇంకా ఈ సినిమాకి సీక్వెల్ ఒకటి, ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. సరే సార్, ఇప్పుడు సిద్ధార్థ్ క్యారెక్టర్ మన తాతయ్యని ఇండియాకి పిలవాలి సార్, ఏం చేద్దాం సార్? కంబ్యాక్ ఇండియన్ ట్రై చేద్దాం సార్. మరి సిద్ధార్థే మళ్ళీ మన తాతయ్యని వెళ్ళిపోమని చెప్పాలి సార్, అప్పుడేం చేద్దాం సార్? We'll do one thing. గో బ్యాక్ ఇండియన్ సోషల్ మీడియాలో ట్రై చేద్దాం. మనిషిగా పశువాలు, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాం కదా, పెద్ద మనిషితో. మనిషివా పశువాను మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. ఓకే ఓకే డిస్కస్ ఇట్ లేటర్. నెక్స్ట్ వస్తున్న గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ ని. అది ఇప్పుడు ఏ కావాలా? నెక్స్ట్ మూవీ ఏ లబాడే. ద వర్స్ట్ ఫిల్మ్ which is ever made in 2024. worst అనే వర్డ్ is a small word for this movie. డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఇలా ఉండేవాడు మన పూరి జగన్నాథ్. ఒక దేశముద్రు, ఒక శివమణి, ఒక పోగిరి, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఈడియట్, ఒక అమ్మా నాన్న తమిళమ్మాయి. ఏం చేశారా చార్మి మా అన్నని? డబుల్ ఇస్మార్ట్ మూవీ నక్షల్ ఎలా ఉంటుందంటే తల తోక మొలతాడు బనియన్, దేనికి సంబంధం లేకుండా ఉంటుంది. హీరో క్యారెక్టర్ ఉంటుంది. అసలు ఈ సినిమాలో హీరో నాకు, స్టోరీ నాకు, విలన్ నాకు, స్క్రీన్ ప్లే నాకు, డైరెక్షన్ నాకు, దానికి తోడు వల్గర్ కామెడీ. వల్గర్ కామెడీ అంటే గుర్తొచ్చింది, అలీ క్యారెక్టర్ ఉంటుందండి. వాడిని ఎవరినో అడవి నుంచి తీసుకొస్తాడు, వాడి యాక్షన్స్, వాడి వర్డ్స్ ప్రతి ఒక్కటి వల్గర్ గా ఉంటుంది. కానీ వీళ్ళు దాని పేరు ఇచ్చి మాత్రం క్రింజ్ కామెడీ బాగా నవ్వు వస్తున్నాయి. అసలు అందరికి హెడ్ఏక్ వస్తుంది అసలు థియేటర్లో. దీనికంటే ఎక్కువ ఈ సినిమాని హేట్ చేయడానికి పెద్ద రీజన్ చూపిస్తాను మీకు, అటు చూడండి. ఈ మూవీ తెలుగులో తీశారు కాబట్టి సరిపోయింది. అదే భోజ్పూరిలో తీసింటే ఇండస్ట్రీ హిట్. 200 సెంటర్స్ 100 days. 200 centers 100 days. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్, మన వర్స్ట్ మూవీస్ లో ఇంకో మూవీ కూడా యాడ్ అయిపోయింది. దాని పేరే బుట్కట్ బాలరాజు. చూడండి అయ్యా, మూవీ ఎవరైనా చూడండి అయ్యా. చూసారు తెలంగాణ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళండి నా సినిమాకి. తప్పకుండా వెళ్తారు సోహెల్. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోహెల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? వీడియోస్ చూడండి అయ్యా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా.